anniversary. Happy wedding anniversary. Thank you. So today we are going to play few games. Okay. ఈ రోజు మనం కొన్ని గేమ్స్ ఆడుకుంటాం. విల్ హ్యావ్ 4 రౌండ్స్. మీ ఇద్దరి కోసం 4 రౌండ్స్ ఉంటది. ఎవరు విన్ అయితే వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటది. ఇద్దరు బాగా ఆడాల. సో దీస్ ఆర్ ది ప్రైజెస్. లాస్ట్ కి ఎవరికి వస్తుందో చూద్దాం. నేను ఇంకా అదేమన్నా గిఫ్ట్ ఏమో అనుకున్నా. ఈ పిల్ల డబ్బా తెచ్చి రికార్డ్ అవ్వాలనే చెప్తున్నా. సో విల్ ప్లే ద ఫస్ట్ రౌండ్. I'll mark the points. పాయింట్స్ ఏం వద్దులే, ఊకే ఫన్. సో ఇద్దరికి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. సేమ్ క్వశ్చన్ కాదు, ఫస్ట్ మీకు అడుగుతాను, తర్వాత మీకు అడుగుతాను. ఇద్దరు ఆన్సర్ చెప్పాలి. అంటే తన గురించి మిమ్మల్ని, మీ గురించి తనని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ మామ్కి. డాడ్ ది ఫేవరెట్ కలర్ ఏంటి? పాచి కలర్. పాచి కలరా? ఓకే. మామ్ ది ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ ఇట్ కెన్ బి ఏ స్వీట్ ఆర్ ఎనీథింగ్. ఫేవరెట్ ఫుడ్, హర్ ఫేవరెట్ ఫుడ్. Our favorite food బిసిబెలాబాద్. ఓకే. మామ్, డాడ్ ది ఫేవరెట్ స్వీట్ ఏంటి? ఫేవరెట్ స్వీట్. పాయసం. డాడ్, వాట్ మేక్స్ మామ్ హ్యాపీ? చీరలు. ఇది కరెక్ట్, కానీ ఆయమ్మ వేరే చెప్పింది. డాడ్ ది అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఏమి? అఫీషియల్ అంటే సర్టిఫికేట్స్ లో ఉండే డేట్ ఆఫ్ బర్త్. July 23rd. ఇయర్? Year 63. హాఫ్ పాయింట్ కనే. అవన్నీ లే. మామ్ ది ఫేవరెట్ డెస్టినేషన్, ఫేవరెట్ ప్లేస్ ఏంటి? తను ఎప్పుడు పోవాలనుకునే ప్లేస్? కేరళ. డాడ్ ది డ్రీమ్ ప్లేస్ ఏమి? అంటే డాడీ ఫేవరెట్ ప్లేస్. నేను ఇక్కడికి ఒక్కసారైనా లైఫ్ లో వెళ్ళే తీరాలా అనేటట్లు ప్లేస్. సింగపూర్. నువ్వు బ్యాక్గ్రౌండ్ సౌండ్ లాపు. అమ్మది ఫేవరెట్ గేమ్ ఏమి? ఫేవరెట్ గేమ్ ఆడుకోనీక. తను చిన్నప్పుడు ఆడుకోనీక ఫేవరెట్ అయిండొచ్చు, ఇప్పుడు కూడా ఆడుకుంటూ ఉండొచ్చు. తనకి నచ్చే గేమ్, తను ఎప్పుడు ఆడుకునేది నచ్చే గేమ్. స్కిప్పింగ్. ఇంకొకటి కూడా చెప్పినాను చాలా సార్లు. చెప్పచ్చు, హాఫ్ ఇయర్స్. డాడ్, వాట్ మేక్స్ డాడ్ హ్యాపీ? డాడీకి దేని నుంచి సంతోషం వస్తుంది? రొట్టెలు చేసి పెడితే. నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పాలి. అది కాదులే, నువ్వు చెప్పు, నువ్వు ఆలోచించి చెప్పు. నువ్వు ఓడిపోవాలని ఆ డాడీ ఏమేమో ఆన్సర్స్ చెప్తున్నాడు. బాగా తిరిగి అయితే ఉంటే సంతోషం వస్తుంది చూడు. డాడ్, లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ మామ్స్ ఫేవరెట్ అనిమల్? ఫేవరెట్ అనిమల్ కుక్క. ఇంకా మంచి రిజల్ట్స్ నేను ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ క్వశ్చన్స్ కైసు అడుగుతుంది. ఇది ఫస్ట్ రౌండ్ ఏది? ఫస్ట్ రౌండ్ అయిపోయా. ఇంకా ఎన్ని రౌండ్స్? Give that to me. You take this and continue marking. No, this is just, I think it's for fun. So this is the questionnaire. Yeah, you can ask. This doesn't involve any points. This is just for fun. ఇది మన గురించి కదా. This is about us. Who knows us better? Who cooks better? Who ఎవరు బాగా వంట చేస్తారు? ఇద్దరు. హిత ఈజ్ మీ. ఓకే. హూ ఈజ్ మోర్ టాకెటివ్? ఎవరు ఎక్కువ మాట్లాడతారు? కైసు. మార్క్ ద ఆన్సర్స్. నో. యా. హూ హ్యాస్ మోర్ పేషెన్స్? ఎవరికి ఎక్కువ పేషెన్స్? హూ హ్యాస్ బెటర్ డ్రెస్ సెన్స్? Answer something, no. Idru cheppasa. This is for both.
ఇద్దరు ఎవరికి బాగుంటది? You can also choose అన్నీ both. ఆ పిల్లలే చెప్పండి, అన్ని నాకేం వద్దు. You can choose both Who is and more both. emotional or sensitive? Huh? Who is more emotional or sensitive? కైవల్య Who is good at sports? కైవల్య Who has many friends? కైవల్య Hey, answer something, no. Who is more responsible? ఎక్కువ రెస్పాన్సిబుల్. ఇద్దరు Who is closer to which parent? నేను మీ ఇద్దరు ఎవరికి ఎక్కువ క్లోజ్ ఉంటా? తన ఇద్దరులో ఎవరికి? డాడీకి నువ్వు ఎక్కువ క్లోజ్ బిందు విందు ఇద్దరికి కాదు. బిందు ఇద్దరికి కాదు. Who gets angry often? ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? ఈ పిల్ల కూడా ఏ పిల్ల కదా ఎక్కువ నేను యాంగ్రీ కాదు, నాకు షార్ట్ టెంపర్. Ah. హూ ఈస్ గుడ్ అట్ స్టడీస్? చదువులో ఎవరు బాగా చదువుతారు? ఇద్దరు హూ ఈస్ మోర్ హైజెనిక్? నేనని చెప్పండి, ఈ పిల్ల నిన్న Okay, కైవల్య. నిజం చెప్పమ్మా. నువ్వు ఎక్కువ క్లీన్ అవి ఇవి చేస్తుంటావు. నిజం చెప్పు, ఇద్దరు ఎవరు హైజెనిక్ ఎక్కువ? నేను ఎవరో పెట్టుకుంటాను, నువ్వేం Neat నిజంగా గా- పెట్టుకుంటావు? సదండి ఇద్దరు. ఫోన్లో ఇద్దరు No. అంతే ఇంకా. Okay. So next round is dumb charades. You both face each other. ఇద్దరు ఒకరినొకరు చూసుకోండి. Ah. నేను ఇక్కడ నిలబడి నీకు ఒక వర్డ్ చూపిస్తా, నువ్వు అది యాక్షన్ చేసి డాడీకి చూపియాలా. డాడీ కరెక్ట్ గా చెప్తే నీకు 1 పాయింట్. సేమ్ నేను అట్లా చేస్తాను, మీరు కరెక్ట్ గా యాక్ట్ చేస్తే అమ్మ చెప్తే మీకు 1 పాయింట్. ఓకేనా? సో యూ షుడ్ నాట్ సీ ఫస్ట్ మామ్ కి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వర్డ్. యూ షుడ్ నాట్ సే ఇట్, చెప్పకూడదు. యాక్షన్ చేసి చూపి డాడీ కనుక్కోవాలి. చేస్తాను ఏమో, యాక్షన్ చెప్పు. అంతేనా? ఇంకేమైనా చేసేది అంతే కాదు. అంతే ఒక వర్డ్. అంటే ఇదే పిల్లల రోజు మరి ఇట్లా. You should just guess what word it is. గెస్ట్ చేస్తా ఉండు. ఇంకా ఏమేమి మా నీట్ గా చెయ్యమా, అట్లుంటుందా? అదే పిల్లల రోజునే. కాదు. Guess. See, నీకు ఏం అనిపిస్తుంది అది చూస్తుంటే? What do you feel? పిల్లోల్ని ఊపేది. కాదు. ఇంకొక ఛాన్స్, నీట్ గా చెప్పు. నువ్వు కూడా నీట్ గా చెయ్యట్లేదు మా. We'll give you 1 minute. You should guess it before 1 minute. She is so accurate. You should widen your thought. The Time answer up. is right behind you, Daddy. కృష్ణుడు. కృష్ణ మా దగ్గరికి ఇలా పెట్టాలి మా నీట్ గా. ఇట్లా పెట్టుకున్నాడంటే It's okay. Okay, next we పిల్లలు have. చెప్తున్నా కదా. కృష్ణుడు అని చెప్పాలి. Okay, next we have. Next we have this. తెలిసిందా చెప్పాలా? Okay, act చేయి. చెప్పు. She is so accurate in acting it. అబ్బా. హింట్ ఇస్తున్నా, తినేది. Dad, you అదే have 1 పిల్లలు minute. తెలుసు. You అది can guess అదే anything. చెప్తారు. Look at the జిలేబీ. shape. కరెక్ట్. Okay, next we have. జిలేబీ. Your time starts now. అద్దాలు. You have 40 seconds. అమ్మ ఎంత బాగా చేస్తుందో. కాఫీ. నేను కూడా అంత చేయలేనేమో. That's the దాంట్లో. accurate. Guess, Daddy, guess. Give out the names. You can give any names within 1 minute. Try to guess something. వేరే అనిమల్.
అదే అనిమల్ తెలిసిందని డాగ్ అనుకుంటుంటే కాదు. ఆవు వేరే గెస్ట్ చెయ్యి జల్దీ జల్దీ. Inside. హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. ఇన్సైడ్ ఆవు పిల్లి అమ్మా చెప్పకూడదు. That's all. Now it's dad's turn. You should not see it. Now you should enact it. ఇప్పుడు నువ్వే This is the యాక్ట్ word. This is the word. Can you show it? Yeah. Why are you guys so बोले good at तेने this? करने आके जामुन yes. Great. Next one is this. Next one is this. Okay, start. Your time starts now. You should okay, this is the last one. Act. ఈజీ. रामुड़ Okay, cool. This round ends. How did you guys feel? ఫైన్ First and third round. Okay, now we have the final round. We have few chits here. Whatever is there in the chits, you guys have to do it, and you guys will have marks for it. So this is the deciding thing. So whoever scores more, ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తుందో వాళ్ళు విన్ అవుతారు. Stop. 1 second. Okay. You guys can choose 4 and 4. Any four chicks. Four at It is once. Okay, yeah. You to take. Yeah, 4 తీసుకో. తీసుకో आए पके फर्स्ट Okay, now we'll go one by one. Can you open one? రెడ్డిల్ Oh, okay, you have got riddle. So here I have questions. So one, you have picked up one riddle, means you will have to solve 2 questions here. So I'll give you the 2 questions. So first question is this one. So I'll explain the riddle. You need to give me the answer. You should not say it. So only place where today comes before yesterday. Where? ఓన్లీ ప్లేస్ వేర్ టుడే కమ్స్ Before yesterday. Usually we'll have yesterday, today and tomorrow, right? So in this place, today comes before yesterday. I mean, yesterday is now, today is before that. What is that place? ఓన్లీ ప్లేస్ వేర్ టుడే కమ్స్ బిఫోర్ ఎస్టర్డే Yeah. There is a pause. సార్ ఆమెలో మార్చినాయి You don't have much time. You need to guess it as ఓన్లీ soon as అంతే possible. ఇస్ ద నేమ్ ఆఫ్ ది ప్లేసా Might be not exactly just a place. It is something where you'll get today before yesterday. I mean, today comes now and yesterday comes after it. Think. Don't think about a place. Think out of the box. మ్యారేజ్ డే No. Okay. రీజనబుల్. Can you రీజనబుల్. guess it? The place where అంటే నిన్న ఫస్ట్ అంటే ఈ రోజు ఫస్ట్ వస్తుంది, నిన్న రేపు నెక్స్ట్ వస్తుంది. అంటే డిసెంబర్ 31st No. The answer is dictionary. The answer is dictionary where today T comes first before yesterday. Why? Okay. So this is the second riddle for you. This is the second riddle. So there is a line. You should not touch it, and you should make this one shorter without touching it, without editing it or anything. Do it. నువ్వే నేర్పించినావు అది. స్మాలరా Yeah. అది డాడీనే నేర్పించింది, నువ్వు డాడీనే అడుగుతావు. Okay. This is the right answer. Okay.
So you'll get. Okay. So you మీరు ఒకటి తీసుకోండి. You open it. Oh, you have the riddle as well. Okay. నీకు కూడా క్వశ్చన్స్. Riddle has 2 questions. This one is the riddle. This is the riddle. ఓకే. So, what are the 2 things can you never eat for breakfast? అంటే నువ్వు బ్రేక్ఫాస్ట్ కి ఇవి రెండు అస్సలు తినలేవు. ఏంటవి? It's not something eatable. For breakfast, మార్నింగ్ నువ్వు ఇవి రెండు తినలేవు. ఏంటి? నాన్ వెజ్ తినమ్మా. మనం కాదమ్మా, ఎవరైనా కూడా. బ్రేక్ఫాస్ట్ కి ఇది అస్సలు తినలేరు. అస్సలు తినలేరా బ్రేక్ఫాస్ట్? Do you know it? Think out of the box. అమ్మకి అలాంటివి తెలియలే. ఫుడ్ కాదని ఫుడ్ గురించి చాలా చేయకూడదు. కాదు, కానీ బ్రేక్ఫాస్ట్ కి మనం ఏం తినము. ఫుడ్ కాదా? నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ లో చెప్పమా. కాదు, మధ్యాహ్నం రాత్రి తినేది నువ్వు పొద్దున్న తినలేవు కదా. ఆన్సర్ చెప్పు. ఆ పిల్లది ఏమో హింట్ భోజనమా? ఇంగ్లీష్ లో చెప్పు దానే. మధ్యాహ్నం తినేది ఏమంటారు? లంచ్. లంచ్. రాత్రి తినేది డిన్నర్. అదే ఆన్సర్. I won't give a point to you, but lunch and dinner we can't have for breakfast. అయితే లంచ్ డిన్నర్ మధ్యాహ్నం రాత్రి తినేటివి బ్రేక్ఫాస్ట్ కి తినలేము. ఎందుకు తినారో తింటారు. అదే ఫుడ్ అంటే అట్లా లిటరల్లీ కాదు. లంచ్ ని మనం మార్నింగ్ తింటే అది బ్రేక్ఫాస్ట్ అవుతుంది కదా. సో లంచ్ మనం మార్నింగ్ తినలేము బ్రేక్ఫాస్ట్ కి. నెక్స్ట్ ఈస్ దిస్ వన్. సో ఏమంటే ఐ ట్రాన్స్లేట్ ఇట్. కేట్ అనే ఆయనకి 5 daughters ఉన్నారు. ఒక్కొక్క డాటర్ కి ఒక్కో బ్రదర్ ఉన్నారు. సో కేట్ కి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 5 మంది. కేట్ కి 5 మంది డాటర్స్ అమ్మాయిలు ఉన్నారు. ఆ ప్రతి ఒక్క అమ్మాయికి ఒక్కొక్క బ్రదర్ ఉన్నారు. అంటే కేట్ కి మొత్తం ఎంత మంది పిల్లలు ఉన్నారు? కొంచెం ఆలోచించు. 5 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు. 5 మంది అమ్మాయిలు, వాళ్ళకి ఒక్కొక్క బ్రదర్ ఉన్నారు. అదేనండి మా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రదర్ కాదు, అందరికి ఒక్కో బ్రదర్ ఉన్నట్టే కదా. అప్పుడు ఒక బ్రదర్ ఉన్నట్టే కానీ నా అమ్మాయికి వాళ్ళ బ్రదర్ అవుతాడు కదా. అందరి అమ్మాయికి వాళ్ళ బ్రదర్ అవుతాడు కదా. అది అట్లనే మళ్ళా. 5 మంది అమ్మాయిలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రదర్ ఉన్నారు. అవును, ఆ బ్రదర్ ప్రతి ఒక్కరికి బ్రదర్ అవుతాడు కదా అని. అంటే 6 మంది. నీకు తెలియలేదే ఆ రీడల్స్ వాళ్ళకి పెట్టిన. సో కేట్ కి 6 మంది పిల్లలు ఉన్నారు. 5 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అబ్బాయి ప్రతి అమ్మాయికి బ్రదర్ అవుతాడు. అంతే మరి. చెప్పలేదు నువ్వు. నేను చెప్పింది ఎట్లా? Now choose one more chick. డాన్స్. Yeah, you have to dance. డాన్స్ చేయి, ఒక స్టెప్ చేయి. Any dance. ఏం డాన్స్ చేసావమ్మా ఈ వయసులో? ఇదలేదు. Any dance. You just have to make us laugh with your dance. That's all. Any నువ్వే dance. పాట కూడా పాడాలి. ఆ? నువ్వే పాట. No, only dance. Only dance. Wow, yeah. Okay. Mom, now it's your turn. Mimicry. You'll have to mimic someone. ఎవరినైనా హీరోయిన్, హీరో అట్లా. హీరో అథవా డాడీ మమ్మల్ని ఎవరినైనా మిమిక్రీ చేయాలా? నాలాగా చేయమా. గలీజ్ గలీజ్. ఏం లేదు, బిందక మరి చెయ్యి, మెంటల్ లాగా ఆడేలాగా. చెప్పు. ఎవరిదైనా హీరోయిన్ లాగా చెయ్యి. ఫస్ట్ ఎవరిని మిమిక్రీ చేస్తున్నావు చెప్పు. ఓకే. మమ్మీ ఏం టిఫిన్ చేస్తున్నావు? ఉప్మా కయ్యా.
యా పాటలే గుర్తులేవు పాప. ఒక్క పాట పాడ. One or two lines you sing. Any song. ఏ చెప్పప్ప నేనే పాడతాను పాడతాను. పాడి అవన్న పాట పాట లేదు పాట కాదులే. Any song. పాత నాకు అవి తెలియదు. ఆకులో ఆకునేర పాట పాడు. రవితేజ పాడే అదేనా? You have so many of your favorites. కానీ గుర్తు రావడం లేదు. సడన్ గా అట్లా గుర్తు రాదు. Okay. Take your time and think about it. ఒక పాట ఉంది. మళ్ళీ కూయవే ఆ. పాడు. మళ్ళీ కూయవే గువ్వా గువ్వా గువ్వా. You have to sing at least 2 lines. Okay. Okay, then you won't get the mark. పర్లేదు. You'll get it. మా ఇప్పుడు నువ్వు Next is your chance. One more riddle. I'm sorry. Okay, this is an easy one. You'll have to think of it. This is the riddle. సో అది నీది కానీ నీకన్నా ఎక్కువ నీ చుట్టూ ఉండే వాళ్ళే యూస్ చేస్తారు. ఏందది? You should not say it. ఆ అమ్మ చీరలు నువ్వే ఎక్కువ వాడతావు. గోల్డ్ అనుకో. కాదు, అది నీది కానీ నాకన్నా వేరే అంటే నీ వాళ్ళే ఎక్కువ చుట్టే వాళ్ళు use నీకు చేస్తారు. తెలిసిన వాళ్ళందరూ వాడతారు. పైన ఏంటంటే నిన్ను ఏమని పిలుస్తారు? లత. అది ఎవరిది? నాది. మరి- నేమ్. ఓకే ఓకే I'll give it to you. ఇప్పుడు డాడీ So one more Kate question for you. ఇంకెన్ని క్వశ్చన్స్? Kate's mother అంటే కేట్ వాళ్ళ అమ్మకి ఓకే సారీ దిస్ ఇస్ ద క్వశ్చన్. కేట్ వాళ్ళ మదర్కి కేట్ వాళ్ళ అమ్మకి ఐదు పిల్లలు. ABCD ఐదో పిల్ల పేరేమి? ఈ కాదమ్మా. You should not know. We were easy with the first one. So కేట్ వాళ్ళ అమ్మకి 5 పిల్లలు. ABCD ఐదో పిల్ల పేరేమి? కేట్. ఎలా తెలుసా? కేట్ వాళ్ళ అమ్మ అంటే కేట్ ఆల్రెడీ ఒక. నేను మిగతా 4 పేరు కూడా చెప్పాను. సరే డాడీ నెక్స్ట్ నువ్వు లాస్ట్ వన్. మళ్ళా రెడీలే. Riddle, okay. Good. రిడిల్ ఎందుకే పెట్టినావు? You both have got two riddles. That's అన్ని it. రిడల్సే పెట్టింది పిల్ల. No. So this is the next riddle. There is only one word in the dictionary that's spelled wrong. What is it? There is only one word in the dictionary that is spelled Wrong. wrong. What is it? Wrong. Good. How did you know it? Yeah. Okay. So this is the last riddle. రాంగ్ అనేది కూడా కరెక్ట్ గానే స్పెల్ చేసినారు వాళ్ళు. మిస్టేక్ ఏం చేయలే కదా. spelled wrong. Wrong. Wrong అని Okay. I have a tail and a head, but no body. What am I? తోక తల రెండు ఉన్నాయి. Body లేదు. బాడీ లేదు. Who is it? పిన్ను. Pin? అదే గుండి పిన్ను. తల ఉంటుంది తోక ఉంటుంది. There is అవును అది కూడా కరెక్టే. no one said that pin has a tail. It's just pin. It's just called as pin. పైన ఒకటి. Okay, don't argue. That's not the answer. Guess the correct one. You will use it every day. పెన్. No. No. ఇది టైల్ అది హెడ్. No one will call it. This is the head of the pen. No. క్యాప్. No. దాని క్యాపే కదా అనేది. No. That's not the answer. Guess the right one. Try thinking. You use it almost every day. ఏ చెప్పు. When you go to shop, when you go to a temple, you use it. Then ఒక తల తొక్క ఉంటది కానీ బాడీ ఉండదు. ఆన్సర్ ఎలా? Okay, it's a coin. It has a tail and a head, but no body. Coin, tails, heads. Okay. Okay. So
All the rounds have been done. Let's just calculate the total. So for dad, oh sorry. You guys are more interested. It's okay. So dad is నాది ఇంకొక క్వశ్చన్ మర్చిపోయాను. oh no, both are equal. Both have the same total. Okay, we have no choice but to distribute the prize between you two. So this is your prize. Daddy, this is your prize. You guys can open and see it. Sure, so what is it? Yeah, mom, you'll get 5,000. 5,000. Dad, you'll get 5,000. Wow, Cash how do you prize. feel? How do you feel about it? Fine. ఏమనిపిస్తుంది నీకు? I got 5,000 only on paper. No, we'll give you. Don't worry, don't worry. అంతే ఇది జస్ట్ షో అలా No, no, no. We'll give it to you. ఇంట్లో టీవీలో చూస్తారు కదా. అంతే No, no, no. We'll give it to you guys. What do you want to do with that 5,000? ఏం చేయాలనుకుంటున్నావా 5,000 తో? దేనికి ఏమైనా తీసుకోవాలని ఐడియా ఉందా? మీరేం చేస్తారు? నేను 5,000 I will distribute 2,000 2 of 2 each. No, that's so sweet. Don't do that. Thank you, but don't do it. Use it for yourself. If I want to use for this, I will purchase something. Okay. Ah. So how was the game? Fine. Do you feel happy? Yes. Do you feel special? Do you want more of these games often? Yeah. Okay. Thank you.